హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టా పోలీస్. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అనేది వార్తల్లో నిలుస్తుంది. దానికి సంబంధించిన అంశాలను ఈ రోజు మనం పరిశీలిద్దాం. భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉంటాయి. అందులో 15వ భాగంలోని ఆర్టికల్ 324 నుంచి 329 వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్తోంది. అయితే ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. 1950 జనవరి 25న భారత ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1950 జనవరి 25న ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం అనేది 1989 వరకు ఏకసభ్య కమిషన్ గా ఉండేది. రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత 1989 సంవత్సరంలో ఏకసభ్య కమిషన్ గా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య కమిషన్ గా మారుస్తారు. విపి సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత 1990 సంవత్సరంలో త్రిసభ్య కమిషన్ గా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని తిరిగి మళ్ళీ ఏకసభ్య కమిషన్ గా విపి సింగ్ గారు మారుస్తారు. అయితే పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని పూర్తిగా త్రిసభ్య కమిషన్ గా 1993 సంవత్సరంలో మారుస్తారు. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నుంచి 1988 వరకు భారతదేశంలో ఓటు హక్కు వయసు 21 సంవత్సరాలు. అయితే రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసుకి తగ్గిస్తారు. ఇలా తగ్గించిన 18 సంవత్సరాల వయసు అనేది 1989 నుంచి అమల్లోకి వస్తుంది. భారతదేశంలో 18 సంవత్సరాలు నిన్న ప్రతి భారతీయుడికి ఓటు హక్కుని కల్పించాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 చెప్తుంది. భారతదేశంలో 1950 జనవరి 25న ఏర్పడిన ఎన్నికల సంఘానికి మొదటి ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా సుకుమార్ సేన్ గారు పనిచేస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ గారు పనిచేస్తే, ఇద్దరు ఎలక్షన్ కమిషన్ అధికారులుగా సుఖ్బీర్ సింగ్ సంధుతో పాటు వివేక్ జోషి గారు పనిచేస్తున్నారు. స్టూడెంట్స్, ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్. ఇటీవల 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఈ క్వశ్చన్ అడిగారు. మార్చి 2024లో కింది వారిలో ఎవరు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారనే క్వశ్చన్ అడిగితే, అదే 2024లో గ్రూప్ 3 ఎగ్జామ్ లో ప్రస్తుత భారత ఎన్నికల సంఘం కూర్పు ఏంటిదని అడిగారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ వాట్ అని ఈ క్వశ్చన్ అర్థం. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ లో ఒక సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటే ఇద్దరు ఈసీలు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అనేది దీని యొక్క ఆన్సర్ అన్నమాట. దీన్నే మనం త్రిసభ్య కమిషన్ అని అంటాం.